హలో హాయ్ అందరికీ నమస్కారం. ఎస్, మీరు చూస్తున్నది సినిమానా మజాకానా. హాయ్ హేమ. అదే అదే హాయ్ స్వాతి. హాయ్ బాలు, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నేను అంతకంటే బాగున్నానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్వాతి, భారతదేశంలోనే అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ద బిగినింగ్ అది ఆ సినిమా గురించి చెప్పుకోవాలంటే అసలు పెద్ద పెద్ద క్యారెక్టర్ గురించి చాలా చెప్పాలి. అది మామూలుగా సినిమా అంటే మనం 1 year 2 years లో తీసేస్తాం, కానీ ఈ సినిమా అలాగే తీద్దాం అనుకున్నారు, కానీ 4 ఏళ్ళు పట్టింది. సినిమా దగ్గరగా 175 కోట్ల బడ్జెట్, 650 కోట్లు కలెక్షన్ ఇచ్చింది. ఇంతకీ ఏం సినిమా బాలు? అది ఇంత పెద్ద సినిమా నాకు తెలియకపోవడమా? 2015లో వచ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి పాన్ ఇండియా సినిమా, ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రభాస్ గారి మూవీ. ఐ నో yes, బాహుబలి ద బిగినింగ్. ఎస్, మీరందరూ ఇంకా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఈ సినిమా అంటే చాలు, బేసిక్ గా ఈ సినిమా టీవీలో ఎప్పుడు వచ్చినా మనం అతుక్కుని ఆ సినిమా చూస్తాం. అలాంటిది ఈ సినిమా గురించి ముచ్చట్లంటే మన ప్రేక్షకులు ఏం చెప్తారా, ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తారని ఇంకా ఎదురు చూస్తుంటారు. ఓకే, వాళ్ళే కాదు నేను కూడా ఎక్సైట్ అవుతున్నాను. నువ్వే నాకేం చెప్తావు కొత్తగా అని. అవునవును, నేను కూడా అదే అనుకుంటున్నా, నువ్వు కూడా నాకేం చెప్తావా అని. సరే స్వాతి, బాహుబలి అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? బాస్ అండ్ అనుష్క, వీటికంటే ముఖ్యంగా నా మాటే శాసనం అనాలి అని ప్రతి అమ్మాయికి ప్రతి ఆడవాళ్ళకి ఉంటది. నా మాటే శాసనం అనగానే అన్ని ఆగిపోవాలి. శివగామిని క్యారెక్టర్ అయితే నాకు చాలా ఇష్టం. ఓకే, సో నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపు లాస్ట్ లో కట్టప్ప రతిరాజ్ గారు పొడి చేస్తారు కదా, అసలు ఎందుకు పొడిచాడు అనే ఇంటెన్షన్, అంటే సినిమా అయిపోయిన తర్వాత సెకండ్ అసలు ఏం జరిగిద్ది, కథని ఎలా క్రియేట్ చేశారు, రాజమౌళి గారు ఎలా రాసుకున్నారు, అసలు ఆ టైంకి మనం ఉంటామా ఏంటా అని చెప్పి. ఎస్, యాక్చువల్లీ బాలు ఆ పార్ట్ 2 వచ్చేలోపు ఎంత మంది హార్ట్ అటాక్ తో పోతారో కూడా అర్థం కాలేదు. ఎందుకు పొడిచాడు ఇదే క్వశ్చన్ మార్క్ తెలుసా కదా. సో అది ఈ రోజైతే మనం బాహుబలి ద బిగినింగ్ సినిమా గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు బాహుబలి మూవీ నుంచి ఫస్ట్ జనాలందరూ అటెన్షన్ అవ్వాలంటే ప్రభాస్ గారు వస్తేనే కదా. ఖచ్చితంగా. సో ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ సీన్ చూద్దాం ఫస్ట్. ఆర్ యు రెడీ? yes, నేను కూడా రెడీ. అంటే ప్రభాస్ అలా కనిపిస్తే, ఆయన చేతి వేళ్ళు కనిపించినా సరే థియేటర్ లో కేకలు ఉంటాయి. అలాంటిది బాహుబలిలో ఆయన వస్తూ ఉంటాడు చూసావా, శివలింగాన్ని వచ్చి శివలింగాన్ని ఎత్తుతాడు కదా. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, అదైతే గూస్ బంప్స్ బాలు నిజంగా. అసలుకి ఆల్రెడీ ఎస్, నాకు లేవు కనిపించవు. సో ఆ వాటర్ లో అండ్ అది ఎత్తుకున్న తర్వాత వాటర్ లో 1 స్టెప్ వేస్తారు కదా, దాని గురించి రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఆ స్టెప్ వేసినప్పుడు అసలు ఆ బీజిఎం కి వెనుక ఆయన బాహుబలి అండ్ ప్రభాస్ అసలు వేరే లెవెల్. నాకైతే థియేటర్లో నేను సీట్లో అయితే కూర్చోలేదు. నువ్వెలా ఎంజాయ్ చేసావు ఆ సీన్? ఎస్, అసలు ఆ సీన్ వస్తున్నప్పుడు ఎవరు థియేటర్లో కూర్చోరు, అంటే పెద్దవాళ్ళు తప్ప మనలాంటి వాళ్ళు ఎవరు కూర్చోరు. చింపడం, ఇజిల్స్ వేయడం, కేకల గోళ్ళు. దాని తర్వాత ఏమైందంటే మామూలుగా ఇప్పుడు మామూలుగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇలా వాళ్ళ వైఫ్ని ఎత్తుకున్నప్పుడు ఈ పాట పెడుతున్నారు, ఎవడంట నిన్ను ఎత్తుకుంది అని చెప్పి. ఎక్కడ పాట ఎక్కడికి సింక్ చేశారా అనుకున్నా నేనైతే. ఎస్, అది నిజంగా చాలా గ్రేట్ సీన్ అది. అంటే అలాంటి సీన్ ప్రభాస్ గారికి మాత్రమే సొంతమైంది. అవును, అండ్ దాని వెనక వచ్చే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడు, ఆ వాటర్ ఫాల్స్. దాని తర్వాత ఎంతమంది సెర్చ్ చేశారో తెలుసా ఆ వాటర్ ఫాల్స్ గురించి? ఎక్కడనా? అవును, ఎక్కడ ఎందుకది ఏమో నాకు తెలియదు. హీరో వచ్చాక ఆబ్వియస్లీ ఎవరు రావాలి? హీరోయిన్ రావాలి కదా. సో గుర్తుందా నీకు, కొండని ఎక్కుతున్నప్పుడు హీరోయిన్ కాదు, హీరోయిన్స్. బట్ ఈ సినిమాలో తమన్నా అంటే పార్ట్ 1 కదా, అంటే స్టార్టింగ్ తను అమ్మాయి రావడం ఏంటి, అది ఎగురుతూ అంటే ఇలా ఫ్లై అవుతూ తను వెళ్తూ ఉంటుంది కదా. సో అమ్మాయిలకైతే ఆ ఫీల్ ఉంటది, బట్ అబ్బాయిలకి ఎలా ఉంటది నీ మాటల్లో చెప్తే? అంటే మామూలుగా తమన్నాని మిల్కీ బ్యూటీ, అరే బాగుంటుంది అమ్మాయి, క్యూట్, అది ఇది అనుకుంటాం. ఈ సినిమాలో ఒక వీరత్వం, ఒక ధీరత్వం, అంటే అలాంటి
కాస్ట్యూమ్స్ తనవి, తన ఫైటింగ్ కానీ ఏదైనా కానీ వచ్చినప్పుడు ఈ సినిమాలో కూడా ఆ సాంగ్ లో పర్టికులర్ గా ఆ సాంగ్ లో అలా ఎగురుకుంటూ వెళ్తుంటే ఏ మగాడైనా ఖచ్చితంగా అలా వెళ్తూ ఉంటే తన కోసం అలా వెళ్తుంటే ఒక అమ్మాయి ఖచ్చితంగా వెళ్తాడు. తమన్నాను చూసాక అబ్బా మన లైఫ్ లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుందిరా అని అనిపిస్తుంది. ఆ సీన్ అంత అంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు. అండ్ ప్రభాస్ అమ్మాయి కోసం ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడం, అంటే ఒక చోట ఇలా కొండ పట్టుకొని వేలాడుతూ ఉంటాడు కదా, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ వెళ్తాడు. అంటే పడ్డప్పుడు భయం వేస్తుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి, కానీ అసలుకి మొత్తం ఆ సీన్, ఆ సాంగ్ కానీ, ఆ సీన్ కానీ, ఆ హీరో హీరోయిన్ కలిసి సాంగ్ ఎండింగ్ అయ్యే లోపు ఒక్కొక్కరు ఆ ప్రపంచానికి వెళ్ళేసి నిజంగా. దీని తర్వాత మెయిన్ అంటే ఈ బాహుబలిలో ప్రభాస్ గారు ఎంత ఇంపార్టెంటో అంటే ఈ క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. అంటే ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎవరి క్యారెక్టర్ తగ్గేదే లేదు. ఈ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు శివగామి అంటే మాహిష్మతి సామ్రాజ్యానికి తన మాటే శాసనం. అలాంటి అంటే మామూలుగా రమ్యకృష్ణ గారిని మనం ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణ గారిని అసలు ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి ఒక మహారాణిగా చూడడం అనేది గ్రేట్ఫుల్ అసలుకి కదా. ఎంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ అంటే తనది. రమ్యకృష్ణ గారు ఆల్వేస్ ప్రూవ్ చేసుకున్నారు ప్రతి సినిమాలో తన నటన ఏంటో అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్కువ రమ్యకృష్ణ గారు. అంటే అప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ ఒక లెక్క అయితే, బాహుబలిలో ఈ శివగామి క్యారెక్టర్ అసలు ఆమె వచ్చేటప్పుడు ఆ స్లో మోషన్ లో నడవడం కానీ, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఒక బేస్ వాయిస్ రావడం కానీ, లేకపోతే ఆమె కాస్ట్యూమ్స్, ఆమె కూర్చునే సిట్టింగ్, అసలు ఏది కూడా ఆమె ఇట్లా పైకి వెళ్ళింది కానీ ఎక్కడ కూడా అసలు ఈ మనం చూసిన రమ్యకృష్ణ గారేనా అనేలా ఉంది. కరెక్ట్, అదే అనిపించింది ఈ సినిమాలో. అసలు మన రమ్యకృష్ణ గారిలో ఇంత చేంజా, యాక్టింగ్ మెయిన్ ముఖ్యంగా ఆ వీరత్వం, ఆ ఎక్స్ప్రెషన్స్, ఐస్ చూడాలి పెద్దగా, ఇంత పెద్దగా. అసలుకి తన ఇంట్రడక్షన్ చెప్పుకుంటే స్వాతి చిన్నపిల్లని కాపాడడానికి స్టార్టింగ్ అలా వెళ్ళి నిజంగా చనిపోయి డైలాగ్ ఏదో అంటుంది, మహేంద్ర బాహుబలి అని చెప్పేసి శివుడికి అప్పచెప్పేస్తుంది అన్నమాట కొండ వైపు చూసి. ఆమెని ఫస్ట్ బాలు నేను థియేటర్ లో కూర్చున్నప్పుడు మనకి స్లో మోషన్ లో ఒక బ్లర్ లో ఓపెన్ అయిపోతుంది కదా, బ్లాక్ లో పరిగెత్తుకుంటా వస్తూ ఉంటది. అసలు ఏం జరుగుతుంది ఇంటెన్షన్ ఎవరికి అర్థం కాదు. మనకి పార్ట్ 1 లో కంటే పార్ట్ 2 లో ఇంకా ఆమెది హైలో కనిపిస్తుంది. పార్ట్ 1 లో ఏంటంటే ఆమెని తరుముకుంటూ వస్తారు. బేసికలీ ఆడియన్స్ కి ఏంటి అసలు ఈమె ఏం చేసింది, ఈమె క్యారెక్టర్ ఏంటి, అసలు ఈమెను ఎందుకు చంపుతున్నారని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఆ కొండ మించి అసలు ఈమె ఎలా వచ్చింది అనేది అర్థమే కాదు అసలు. కానీ వచ్చిన తర్వాత సొరంగం ఏదో ఉంటుంది కింద నుంచి అలా దూరి వాళ్ళకి కనబడకుండా పిల్లోని కాపాడాలి. తిని చచ్చిపోయి మహేంద్ర బాహుబలిని కాపాడుతుంది. ఆ మహేంద్ర బాహుబలి శివుడుగా ప్రభాస్. నెక్స్ట్ అసలుకి ఆ వాటర్ లో మునుగుతున్నప్పుడు కూడా ఆమె కంట్లో ఇంత భయం కూడా కనిపించదు. అక్కడే నీకు గుర్తుందా టైటిల్ అలా రిలీజ్ అయింది, అలా పెట్టి నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు. ఆ వాటర్ అలా వెళ్తున్నా గానీ ఆ కళ్ళు అలాగే ఉంటాయి. గుర్తుందా? వాటర్ అలా వెళ్ళిపోయి హెడ్ మునుగుతున్నా గానీ కళ్ళు అలాగే ఉంటాయి, హ్యాండ్ అలాగే. గ్రేట్ అది. ప్రతి ఎంట్రీ, ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్ గూస్ బంప్స్. అరే నీకు గుర్తుందా మామూలుగా ఒక హీరోని మనం తీసుకున్నప్పుడు ఒక సినిమాలో విలన్ ని కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. అంటే ప్రభాస్ గారు హీరో అయినప్పుడు విలన్ కూడా ఆయనకి తగ్గట్టు ఆ హైట్, ఆ కట్అవుట్, ఆ బాడీ ఉండాలి. రాజమౌళి గారు ఎప్పుడు ఇదే డిస్కషన్ చాలా ఆడియో లాంచ్ లో కూడా చెప్పారు ఆయన. అంటే హీరో నాకు ఎలా ఉంటాడో విలన్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్, వీళ్ళిద్దరు సమానంగా ఉన్నప్పుడు ఆ సినిమా ఎక్స్ట్రాడినరీ వెళ్ళిద్దని ఆయన ఫీలింగ్. సో ఈ సినిమాలో రానా దగ్గుబాటి, రానా గారు అంటే ఆయన బల్లాల దేవ, ఆయన ఇంట్రడక్షన్ బేసిక్ గా ఆయన ఇంట్రడక్షన్ ఇంకా ఏ సినిమాలో కూడా మేబీ ఇంకా రాదు. రాజమౌళి గారు చూపించిన ఈ రానా గారి ఇంట్రడక్షన్, ఎందుకంటే ఆ దున్నపోతుతో ఫైట్ చేస్తాడు. అసలుకి అప్పటి వరకు చూసిన రానా ఒక లెక్క, బాహుబలి తర్వాత చూసిన రానా ఒక లెక్క. దీనికి ముందు దీని తర్వాత కూడా ఈ బాహుబలిలో చూపించినంత అంటే హైప్ అంత వీర లెవెల్లో ఎక్కడ చూపించలేదు రానాది. రానా గారు మెయిన్ ఇక్కడ బేసిక్ గా ఇలాంటి క్యారెక్టర్స్ ఆయన చేయగలరా అని బేసిక్ గా మనకు కూడా స్టార్టింగ్ ఒక రానా ప్రభాస్ గారు అంటే మనం కొన్ని మూవీస్ లో చూసా. రానా గారు అంటే అప్పుడు నేనే రాజు నేనే మంత్రి,
నేను నా రాక్షసి రాక్షసి ఇలాంటి కొన్ని లీడర్ సింపుల్ అండ్ క్యూట్ గా ఒక నార్మల్ బాయ్ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఒక లవ్ బాయ్ లాగా వచ్చారు. నేనే రాజు నేనే మంత్రిలో కూడా కొంచెం నార్మల్ వైల్డ్ క్యారెక్టర్ కానీ ఇంత వైల్డ్ కాదు. సో ఈ సినిమాలో రానా గారిని చూసాక రానా గారు ద బెస్ట్ పర్ఫార్మర్. మామూలుగా కాదు అసలుకి. ఆ సినిమాకి ఒక ఊపిరి అంటారు కదా, ఆ ఊపిరిలో ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్. అసలుకి ఆయన బాడీ గానీ ఇంట్రడక్షన్ గానీ అసలుకి ఏం బాడీ అబ్బా, ఏం బాడీ అబ్బా. ఐ లవ్ దట్ బాడీ. ఆయన హైట్ కి ఆ బాడీకి అసలుకి ఆయన లుక్స్ చూడు. ఆయనకి యాక్చువల్లీ ఒక ఐ ప్రాబ్లం ఉందని అప్పుడు ఏదో అంటారు అవన్నీ ఏమీ కనిపించలే అసలు. రానా గారు తెలియదు కూడా మనకు కూడా అది అంటారు కానీ అది రాంగ్ ఏమో మేబీ కానీ. బట్ రానా గారు అయితే చేసేసారు అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. అనుష్క శెట్టి మై క్యూటీ స్వీటీ. నాకు ఇప్పుడు బాహుబలి పార్ట్ 1 అన్నప్పుడు ప్రభాస్ గురించి ఎంత వెయిట్ చేశానో, రానా గురించి ఎంకెంత వెయిట్ చేశానో, సో అంతకంటే డబల్ వెయిటింగ్ అనుష్క గురించి. అనుష్క గారి ఎంట్రీ గురించి నేనైతే అసలుకి అంటే ఎలా ఉంటదని మనం అందరూ అనుకుంటాం. అనుష్క అంటే తమన్నాను ఒక రేంజ్ లో చూపించినప్పుడు, అలాగే ప్రభాస్ ను ఒక రేంజ్ లో చూపించినప్పుడు, అనుష్కని కూడా ఒక రేంజ్ లోనే చూపిస్తారని అనుకుంటాం బేసిక్ గా, ఎందుకంటే హీరోయిన్ కాబట్టి. సో అలాంటిది రానా వచ్చి ఈ మాహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడో వాడిని మర్చిపోయింది డైలాగ్స్ ఉంటాయి. ఆ టైంలో మనం అనుష్కని ఏంటి అసలు అనుష్కని ఇలా చూపిస్తున్నారు ఏంటి అనుకుంటాం. చినిగిపోయిన చీర వెనక్కి తిరిగి ఉంటది కానీ ఆ లుక్ అంతా ఏదో ముసలామిలా అందరూ క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఏంటి అనుష్క గారా లేకపోతే ఇంకెవరైనా ఇల్లు అని చెప్పేసి అసలు ఈ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి. దాని తర్వాత మన కట్టప్ వచ్చిన తర్వాత పుల్లలు ఏరుకుంటావు ఏంటి దేవసేన అనగానే చిత్తి పేరుస్తున్నాను. అసలు అప్పుడే నీకు గుర్తుందా ఫేస్ అలా అని చెప్పి అలా వెళ్ళంగానే అనుష్క గారు ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ రౌద్రం నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కరు ప్రాణం పోసారు అబ్బా సినిమాకి. ఎవరు నిజంగా సూపర్ లెజెండరీస్ అయిపోరు, టాలెంట్ ని బట్టే సూపర్. కష్టం అంతే, వాళ్ళు ఎంత కష్టం ఎక్కువ పడతారో. మనకి పార్ట్ 1 లో కొన్ని క్లిప్స్ వదిలేరు కదా, వాళ్ళు స్క్రిప్ట్ చదువుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ. అంటే ఎంత కష్టపడితే అంత పెద్ద స్థాయికి వెళ్ళి కూర్చుంటారు అండ్ ఇంత మంది జనాల్ని ఫ్యాన్స్ గా సంపాదించుకుంటారో ఈ సినిమాలు చూసిన తర్వాత అనిపిస్తుంది. అలాంటిది అనుష్క గారు అంత సూపర్ స్టార్. అవును అలా చూసినప్పుడు అసలు ఏంటి ఇవి క్యారెక్టర్ ఏంటి అనుకుందాం. కానీ ఇప్పుడైతే ఎందుకు ఫస్ట్ అయితే అనుష్క గారి ఇంట్రడక్షన్ కూడా ఏరుకుంటూ అది చూద్దాం. రెడీ ప్లీజ్ లెట్స్ ప్లే. సో బాహుబలి ఒక్కొక్క సీన్ చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ అలా వస్తున్నాయి. మళ్ళీ రీ రిలీజ్ అయితే సినిమా థియేటర్ లో మళ్ళీ అది ఫస్ట్ కలెక్షన్ కంటే ఇంకా డబుల్ కలెక్షన్ అవుతుంది ఇప్పుడు. అంతే కదా, అప్పుడున్న మైండ్ సెట్స్ కి అందరికి అలా ఉంది కానీ ఇప్పుడు మొత్తం తెలుసు కదా. ఇప్పుడు ప్రతి రిలీజ్ అంటే ఏదైనా సూపర్ సక్సెస్ అయిన బ్లాక్ బస్టర్ అయిన మూవీ 1 day 2 days రీ రిలీజ్ చేస్తున్నారు కదా, అవి కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. అవును, ఎందుకంటే ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు, అప్పటి థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు ఇంకా థియేటర్స్ చాలా మారినాయి, స్క్రీన్స్ మారినాయి, మైండ్ సెట్స్ కూడా మారినాయి. అంటే ప్రతి సీన్ ని ఇలా చూసుకుంటూ ఓకే ఇంతలా ఉందా అని ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి. స్వాతి ఈ సినిమాలో ఇందాక నేను నిన్ను అడిగాను గుర్తొచ్చే సీన్స్ ఏనుంటే నీ కళ్ళల్లో బ్రెయిన్ లో మెదలాడేవి ఏంటని. సో ఇప్పుడు ఒక సీన్ ఇక్కడ బల్లలదేవి విగ్రహం లేపుతారు, 100 అడుగుల విగ్రహం.